ఇది నాన్ వెజ్ గురించి కొద్దిగా చెప్పండి గురుగారు. ఇప్పుడు చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వెజిటేరియన్ మారి ఇప్పుడు కొంతమంది శాకాహారమే పరమశ్రేష్టమైనది. ఎందుకనగా ఋషుల కన్నా మనం గొప్పోలం కాదు, భగవత్ కృష్ణ పరమాత్మ కన్నా మనం గొప్పోలం కాదు. ఒకవేళ అతని కన్నా మనం గొప్పోలం అయితే అనదర్ ఇంప్లిమెంట్ మనం చేసుకోవచ్చు. వినండి, కృష్ణుడు ఎలా బ్రతికిండు, అలా మనం బ్రతుకుదామా వద్దా? కృష్ణుడి కన్నా మనం గొప్పోలమా కాదు. కృష్ణుడు గొప్పోడు అయినప్పుడు కృష్ణుని ఆచార పద్ధతులు మనం పాటించాలి కదా. పాటించాలి. అంతే చాలు. నేను చెప్పేది ఏమున్నది. పోనీ భగవద్ రామానుజాచార్యులు, శంకర భగవత్పాదుల వారు, మధ్వాచార్యుల వారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు ఎందరో పుణ్యపురుషులు చెప్పింది సత్యమే కదా. వాళ్ళకన్నా మనం గొప్పోళ్ళమా? వాళ్ళు ఎట్లుండరో మనం గట్లుంటే అయ్యేపాయే కదా. ఇప్పుడు నేను ఏమని చెప్తే ఓ పెద్ద చెప్పినవులే సారంగ రీతులు, నీకేం ఏకసాన్నాసి పెళ్ళమా పిల్లలా? మాంసం చికెన్ మటన్ తింటేనే ఎంకే పట్టుంటది, పట్టుంటేనే రసపట్టు ఉంటది, రసపట్టు ఉంటేనే పిల్లలు పుడతారు అంటారు. మళ్ళీ బ్రహ్మంగారు యా రసపట్టు చేసి 5 మందిని అన్నాడు? బ్రహ్మంగారు కూడా ఏం కోళ్ళ మేకలు వీక తిని 5 మందిని అన్నాడా? పిల్లలు గట్టిగా ఉట్టిలేరా? బ్రహ్మంగారు పిల్లలు అయ్యలేరా? పోని జమదగ్ని, రేణుక, వశిష్ఠుడు, అరుంధతి వాళ్ళకి పిల్లలు ఉట్టిలేరా? మస్తు దున్నల్లాగా ఉట్టిర్రు, మస్తు పనులు చేసిర్రు. అజ్ఞానం పోవాలని చెప్తున్న ఎగ్జాంపుల్. మాంసాహారం తింటూ గనక సంసారం చేస్తే తేలుకొండి కొట్టినట్టు నాయన ఏడన్నా పోతుంది అది, గంగపాలే. ఎందుకంటే దాని ఉసురుంటుంది నీ మీన, ఏడన్నా పోగొడుతుంది, నిన్ను మాత్రం వదలదు అది. దాని శాపం బదలదు, దాని పాపం బదలదు, దాని రుణం ఏడన్నా తీస్తుంది. శాకాహారం తిన్నోడు మల్లెపూలు ఉన్నట్ల. ఇంతకంటే ఓపెన్గా, ఇంతకంటే మోటుగా చెప్పడానికి నాకు రాదు. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నన్ను తెలియదు. మీరు చెప్పారనుకో, మన ఫాలోవర్స్ కూడా చూసి మారుతారని. మారాలి. చాలా మంది ఎందుకు మారాలంటే చెప్పున్నా, మాంసాహారం తిన్న శరీరంలో జీవకళలు తగ్గుతాయి, శరీర ధర్మం చెడిపోతుంది. చెడిపోయినప్పుడు అడ్డం వచ్చిన వైరస్లు అక్కడ గూడు పెట్టుకుంటాయి. జీవకళా నైపుణ్యం గనక సరి అయిన దశలో ఉంటే మనలో చిత్ శక్తి అంటాం, ప్రాణశక్తి జఠరాగ్ని యందు ఉత్పన్నమై జీవుడి యొక్క ధారణ శక్తిలో ప్రవేశిస్తుంది ప్రాణశక్తి. అది సస్యశ్యామలంగా ఉంటే ఏ వైరస్ మన బాడీలో ప్రవేశించినా తిప్పి కొడుతుంది, దాని ప్రభావం శరీరంలో పెరగదు. అప్పుడు జీవుడు ఆరోగ్యంగా ఉంటాడు, ఎముక గట్టిగా ఉంటుంది, నాడి గట్టిగా ఉంటుంది. ఇది శాకాహారం ఇస్తుందయ్యా. ఇప్పుడు మన గుళ్ళో అప్పుడప్పుడు లైట్లు మింకు అంటాయి. వెంకటేష్ ఏమంటాడు, నాయన ఆడ బొగ్గులు కరెక్ట్ పోసిలేం, మనము నీళ్లు పోసిలేం, అందుకే మింకు కట్టదని పోయి నీళ్లు పోసి వస్తాడు. కరెంట్ ఏమో ఆ స్టబుల్ స్టేషన్ కరెంట్ వస్తుంది, ఈడ నీళ్ళు ఎందుకు పోయలే? అది అర్థు. దేహానికి అర్థం ఏంటో తెలుసా? సహజమైన జీవ కణజాల శక్తి ఉన్న ఆహారాన్ని మనం పోయాల. ఏంటది? మేక సహజమైన జీవ కణజాల శక్తి ఉన్నది తింటుంది, సహజంగా నేచర్ నుంచి వచ్చింది తింటది, అది ప్యూర్. అది తిని అరిగించుకొని తన శరీరాన్ని రీప్రొడ్యూస్ చేసుకున్నదాన్ని నువ్వు తింటున్నావు. ఇది సహజం కాదు కదా. సహజం ఇది. అది కాక దాన్ని కోసుకొని దాని రక్తమంతా పోగొట్టి దాన్ని కడిగి ఉడకబెట్టి దాని సమురంతా పోయిన తర్వాత మజ్జ తింటున్నావు. అది ఎంత నీ శరీరంలో విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో నీకు తెలుసా? మాంసాహారం నిన్నోళ్ళ శరీరాన్ని కనుక మనం ఆధ్యాత్మికంగా పరిశోధన చేస్తే, స్పిరిచువల్ పరంగా సైన్స్ ప్రకారంగా టెస్టులు కాదు, ఎక్స్పెరిమెంట్ కాదు నేను చెప్పేది, ధార్మికమైనటువంటి కొలతలతో కనుక కొలిస్తే 35% జీవుడు, 75% స్వాహ. ఇంకా వినుడి, 75% ఎక్కడవా 75%? 100% ఉండాలి కదప్ప ఛార్జింగ్. బ్యాటరీ 100% ఉండాలి ఛార్జింగ్, 75% లేదు. ఎక్కడవా? గొర్రెను కోసేటప్పుడు సగం గొర్రె గుంజుకుని ఉంటుంది, మేకను కోసేటప్పుడు మేక గుంజుకుని ఉంటుంది, గుడ్డు వలగొట్టేసుకున్నప్పుడు గుడ్డు గుంజుకుని ఉంటుంది, కోడిని కోసేటప్పుడు కోడిని గుంజుకుని ఉంటుంది. అట్లా గుంజి అంతా లాస్ట్కు 15%కి వస్తాడు. అప్పుడు పోయి కోమాల పడతాడు, లేదంటే బెడ్ మీద పడి గ్లూకోజులు పెట్టుర్రో, సూదులు పెట్టుర్రో, స్కానింగ్లు తీర్రో, ఈసీజీలు తీర్రో. పరిపూర్ణమైన జీవకళా ఛందస్సుతో గనక జీవుడు ఉంటే ఎంత పెద్ద వైరస్ వచ్చినా ఆయన కాలు మొక్కిపోతుంది ఆయన. ఇది పరిపూర్ణమైన జీవ వైవిధ్య పరివర్తనం. నమ్మితే నమ్మండి, లేకపోతే గుంతలు పడి సావండి, నాకు వచ్చింది ఏముండదు.
ఈ మేకలు కోళ్ళు గొర్రెలేమన్నా నా అన్నదమ్ములా నా అక్కజేలుండా మా ఎక్కువలను కోసుకు తినచ్చు మా ఇళ్ళలను కోసుకు తినచ్చు నా చెల్లెళ్ళను కోసుకు తినచ్చు చెప్పు. పోనీ ఈ వరి గోధుమలు ఈ జొన్నలు రాగులు సద్దలు మిలెట్లు పండ్లు కాయలు ఆకులు పూలు ఏమన్నా నేనేమన్నా వ్యాపారం పెడుతున్నానా? దీనిలో తిను రప్పో నాకు పైసలు వస్తాయి, దీనిలో తిను రప్పో నా పైసలు వస్తావా నీకే? చెప్పండి. నా మాటలు ఏమన్నా పక్షపాతం ఉందా? నా మాటలు ఏమన్నా సత్యం ఉందా? ప్రమాణం ఉన్నవేలేవా? మోటుకెందుకు? ఈ మధ్యలో ఫేస్బుక్లో ఒకటి పోస్ట్ వచ్చింది ఆయన, ఆగుంది నా మేకలు కొండలెక్కుతాయి మేకలు నన్ను మంచం ఎక్కుతారని. ఎవరు పెట్టినరో కానీ పోస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళకు వాళ్ళే అంటే కొటేషన్ ఎక్కువ ర్యాలీ శాకాహార ర్యాలీలో వాడతారు. వాడతారా? ఖచ్చితంగా వాడతారు. ఫస్ట్ దాన్ని కాన్సెప్ట్ క్రియేట్ చేసిన వాళ్ళకు క్లాస్, నీకు కాదు. వాళ్ళు చేసారు. వాస్తవంగా ఒక వ్యక్తి చనిపోతే పితృదేవుడు అంటారు, పితృదేవత. మనకు పితృలోకం అని ఒక లోకం ఉన్నది. ఇప్పుడు డాక్టర్లంతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు, పోలీసులు అందరూ పోలీస్ స్టేషన్లో ఉంటారు, లాయర్లు అంతా కోర్టులో ఉంటారు. ఎవరి ఫంక్షన్ వాళ్ళకి. పితృదేవతలు దేహాన్ని జీవుడు వీడిన తర్వాత పితృలోకంలో కలుస్తాడు కాబట్టి అలా పితృదేవతలు కానీ పితృదయ్యాలు పితృ రాక్షసులు పితృశక్తులు అని లేరు వాళ్ళని. మనకు దేవ రుణం ఋషి రుణం పితృ రుణం అని రుణాలు ఉన్నాయి. పితృ రుణం బదలాలే కానీ పితృ కర్మలు గడించుకుంటారు. మరి పాపమే చేస్తున్నావు నువ్వు. గొర్రెను కోసి మేకను కోసి పిండాకుడు పెట్టి పిండాకుడు పెడుతున్నావో లేకపోతే పిండా రక్తం పోస్తున్నావో తెలియదు. కాదు గురుగారు, ఇంకోటి 3 రోజులకు చనిపోయిన 3 రోజులకు 9 రోజులకు నెల రోజులకు 41 రోజులకు చచ్చిపోయిన రోజులకు మా నాయనమ్మ చనిపోయింది ఇట్లా చేసిర్రు అంటే అది ఎంతవరకు సమాజం? చూడు, నీకు మాంసం తినాలంటే నీ ఇంట్లో 100 మేకలు కోసుకొని తిని సావు. ఆచారాల మీదకి తీసుకురాకు. అదే అంటారు. ఒకప్పుడు లేక తిన్నీకి లేకనో బతుకు తెరువు లేకనో అడ్డం వచ్చిన వాళ్ళ తిని బతికిండ్రు, నేను కాదను. ఇప్పుడు ఏం తక్కువైందని? ఏం కరువు వచ్చిందే? ఓనర్ పడతలేవా? అప్పుడు మూట కొడుతుండ్రి, మూట కొట్టి యాసరుకొని నీళ్ళు వారక చేన్లు దున్నీకి శాత ఎద్దులతోనే గడెం కొడుతుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ గంటకు 100 ఎకరాలు దున్నేస్తుంది. అప్పుడు ఎద్దులు ఎంత గడెం కొడితే తప్పండి. ఇక్కడ పంట పండించడానికి అక్కడ భూములు బూడెక్కుతుండే, అక్కడ మొత్తం భూములను బీడెక్కిపోతుండే. శాతగాక తిన్నీకి లేక ఏదో తిన్నారు సచిండ్రు. ఇప్పుడు బాగుంది కదయ్యా, దేవుడు చల్లగా చూసిడు మనల్ని. అదొక ఆచారం అంటారు. అంటే ఏమైందంటే ఆచారంకి అర్థం ఏంటో తెలుసా? పర్యావరణ సూత్ర రంజనికి అనుసంధానంగా ఉండేది ఆచారం. ప్రకృతిలో కనీసం ఎండుటాకు కూడా అన్యాయం జరగకూడదయా. ఎండుటాకుకి వినవా? ఆచారం అని దేన్ని అంటారు? ఫ్లైట్ మోడ్లో పెట్టాయా? ఆడికే వస్తున్నా, ఇప్పుడు ఆడికే వస్తా. అయిందా వంట? 10 minutes ఉడికిపోతుంది ఇక్కడ. 10 minutes అన్నా నీకు గాడిది. ఫ్లైట్ ఎక్కించాం. దీని గురించి కొద్దిగా డీప్గా చెప్తాను గురుగారు. డీప్గా ఏం లేదు, ఇప్పుడు ఆడికే వస్తున్నా. ఆచారం అంటేగా, ఆచారం అంటే అర్థం ఏంది? అంటే పెద్దలు ఆచరణకు యోగ్యమైంది. ఎవరు ఆచరించుటకు యోగ్యమైంది? నీ ఒక్కడవి కాదు నాయన, సమాజంలో నువ్వు ఒక్కడవు లేవు. 84 లక్షల జీవరాశులు నువ్వు ఒక జీవివి. కొంత పరివర్తన చెందగలిగినావు, డెవలప్ అవ్వగలిగినావు. ఓకే, నీ డెవలప్మెంట్ దేనికి దిక్సూచిగా తెలుసునా? నీ డెవలప్మెంట్, నీ అభివృద్ధి, నీ పరివర్తనం, నీ గొప్పతనం దేనికి నిర్దేశకం తెలుసునా? దేనికి ఉదాహరణ తెలుసునా? నీ పక్కన ఉండే ఎండుటాకు కూడా అనర్థం జరగకూడదు. నీ జీవన విధానం, నీ బతుకు ఎండుటాకుకి, ఎండిపోయిన ఆకుకి. అప్పుడు ఇంకెక్కడ నువ్వు పరివర్తన చెందినట్టు? ఏడ నీ ఆచారం? అవును, కుల పెద్దలకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. కులాచారం ప్రకారం కొత్త తిన్నాం. ఈనాడు కుల పెద్దలు కుండలు చేసుకొని బతికిండు. నువ్వు కుండలు చేస్తున్నావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినవా? కుండలు చేయరా, ఇది మన ఆచారం అంటే చేస్తాడు. నువ్వే చెప్తివి సమాజంలో అందరు మారాలి, చదవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలా అంటే. ఇట్లా మారాలన్నప్పుడు ఇట్లా కూడా మారండి. నోరు లేని జీవరాశుల ఉసురు వేసుకొని చస్తావా? మంచిగా చస్తావా? మాట్లాడిన మన వాక్కుకు పవర్ తగ్గి మనం ఒక మాట అన్నా శాపం తగలదు.
ఏ మాట ఏ పలుకు పలక నా మూగ జీవుల ఉసురు జల్ది తగులుతుంది. గొడ్డు ఉసురు తగిలినోడు, గొడ్డు దాని ఉసురు తగిలినోడు, మొగుడు దచ్చిన ఆడపిల్ల ఉసురు తగిలినోడు, సాధు ఉసురు తగిలినోడు, బ్రాహ్మణ ఉసురు తగిలినోడు ఇల్లు నెగ్లది. అర్థమైనా? అర్థమైంది. మరి ఇప్పుడు చెప్పు యా గొడ్డును కొచ్చుకొచ్చి చేస్తావు? అది కాదు. ఏమయ్యా, నిన్ను ఒక మాట అంటేనే వడవు, ఒక దెబ్బ కొడితేనే వడవు. దానికి బతుకు స్వేచ్ఛ లేదా? దానికి జీవించే హక్కు లేదా? కర్ర 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 గొంతు కోసేటప్పుడు అది ఎంత బాధపడుతుందేమో పాపం. నేను చనిపోయిన పెద్దలకు మూడొద్దుల పండుగ చేసేటప్పుడు 3 దినాల నాడు కూలీలు ఇస్తారు. ఎవరెవరు ఆచారాల పద్ధతి వాళ్ళు చేస్తారు. కానీ శాస్త్రంలో అట్లా చేయడానికి మార్గాలు ఉన్నాయి. 16 రోజులకు చేయడానికి కూడా మార్గాలు ఉన్నాయి. 41 రోజులకు చేయడానికి కూడా మార్గాలు ఉన్నాయి. అందుకే శాస్త్ర ప్రమాణం జీవుడికి. బాపనోళ్ళతో పోయి నువ్వు అడిగినవా? ఇప్పుడు పోయి బాపనోళ్ళని అడుగుపోండే, అడగమని చెప్పు. ఇంట్లో కలికుండ తోడేసేటప్పుడు కూడా పెద్దలు ఒక ఆచారంతోన ముత్యము పగడము ఇంత ఎండి సూరేసి దాని మీద కలికుండ పెడుతుండ్రి. రోలు రోకలు వేసేటప్పుడు కూడా దానికి ఒక ఎర్త్ ఫిట్ క్రియేట్ చేసి రోలు రోకలు వేస్తుండ్రి. ఇంట్లో మోటుగా ఎందుకంటే గుమ్ములు ఉంటుండే, ఒడ్లు జొన్నలు నింపే గుమ్ములు గాలిలు వేసేటప్పుడు కూడా దానికి సూర్యచంద్రుల నామం దింపి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ఇంటించి పోలేలతో నిడబెట్టి మొక్కి గుమ్ములు గాదెలు వేస్తుండ్రి. ఇదంతా తంతు భేదం. ఇప్పుడు జెండాని ఎగిరించేటప్పుడు సెల్యూట్ కొడతారు. సెల్యూట్ ఒకటి కొట్టరు. జనగణమన అధినాయక జయ హే పాట ఎందుకు, సెల్యూట్ ఎందుకు? ఒక గప్పు కళ్ళు మూసుకొని సరిపోదా? అదొక మాన్యత, అదొక గౌరవం. ఆ గౌరవం ఎట్లను జీవ ఛందస్సును అనుసరించి జీవుడు కూడా కొన్ని గౌరవ మన్ననాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దాని మూలాన కదా నువ్వు బతికిడాల్సింది. పిచ్చి కుక్కలకు కోసుక తినడం ఏందయ్యా? నాకు అర్థం కాదు. మాంసాహారం ఎవరికి తగునంటే పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. వాటి జీవ నిర్మాణ ప్రక్రియ, వాటి యొక్క డైజెషన్ సిస్టమ్ని బట్టి, వాటి జీవకోణ ఛందస్సును బట్టి వాటి యోగ్యం. వాటి కోసం డిజైన్ ఇస్ మాంసాహారం. మనిషి ఎందుకు తినాలయ్యా మాంసాహారం? ఎవడు తినాలంటే ఎడారి ప్రాంతాల్లో ఇసుక నీళ్ళల్లో పంటలు పండవు, నీళ్లుండవు, తినడానికి తిండి ఉండదు. చచ్చిపోయిన గొడ్డునైకొక కుళ్ళిపోయిన కూర అయికొక తిని సావాలే. పురుగులు పడుతుంటే పురుగులు పక్కకని కూడా తిని సావాలే. అక్కడ పంటలు వండవు. మంచు ప్రదేశాల్లో, ఎడారి ప్రదేశాల్లో, ఉప్పు నీటి సముద్రాలు ప్రవహించే ప్రదేశాల్లో, ఎందుకంటే ఉప్పు నీళ్ళతో పంట వండదు. ఓడు తిని సచ్చిండు. ఓనికి బతుకు తెరువు లేక, తిండికే తిండి లేక ఈ దేశం మీదకి వచ్చి ఓని తీటలు మీకు రుద్దితే మీరంతా తీటలు వేసుకొని తిరుగుతున్నారు. నీకేం దౌర్భాగ్యం పడిందని. ఎంత గొప్పది మన దేశం. అడుగడుగున నీ ఏడ కాలు వేటాడ పంట వండుతుంది మనకు. మన దేశం అందుకే గొప్పది. అత్యధిక సారవంతమైన నేలలు కలిగిన దేశం మన భారతదేశం ఒకటే. కొన్ని దేశాల్లో మొత్తం ఉస్కన్ ఉందయ్యా, కొన్ని దేశాల్లో మొత్తం మంచే ఉండదు, కొన్ని దేశాల్లో మొత్తం ఉప్పు నీటి సరస్సులే ఉన్నాయి, మంచినీటి సరస్సులే లేవు. ఇంకా అరబ్ దేశాల్లో అయితే నూనె మొత్తం ఆయిల్, నీళ్ళే గతి లేవాడ. ఏం తింటాడు? కుక్కలు కూడా తింటాడు, ఒంటేలు తింటాడు, అన్ని తింటాడు. ఏం లేక చివరికి అది కూడా లేకుంటే ఏం లేదు. ఓం నమ శివాయ. మనకేం కర్మ తక్కువైంది? మనం పాకశాస్త్రం ఎప్పుడు రాసిండ్రా? సుకేషు అని ఒక ఋషి పాకశాస్త్రం ఎప్పుడు రాసిండ్రు? ఒక 14-15 లక్షల సంవత్సరాల ముందు రాసింది ఆయన. ఋషి పరంపర గణగోత్రాలు, ఋషుల యొక్క గోత్రాలు వంశవృక్షం బట్టి చూస్తే 14 లక్షల సంవత్సరాల కిందనే పాకశాస్త్రం రాసిండ్రా. వంటలు ఎట్టెట్లా చేయలే, దేంట్లో ఏ కొలతతో ఎంత వాడాలి, ఉప్పు పేరేంది, కారం పొడి ఏంది, పసుపు ఏందని. ఇప్పుడు ఆ పాకశాస్త్రం ఆధారితంగా మా పిల్లలకు కొన్ని విషయాలు చెప్తుంటే పరిచయం అవుతారు. ఆహా, ఇట్లా చేయాలనా, ఇంత మాడగొట్టాలనా, ఆవాలు ఇంతే మాడాలనా, కరివేపాకు ఇంతే మాడాలనా అంటే ఆ అనుభవమే కదా నాలో ఉన్నది. ఏమో మోటుగా పెదవు నిన్నమ్మను పుట్టినామా నింగమాయకు ఏమో పుట్టినామంట. అట్లా ఉండదు మీ పరిస్థితి.
ఆఫీస్ కాదు, సమాజం పరిస్థితి. సమాజం కాదు, సమాజం ఏడ తయారవుతుంది? 10 మంది సమూహాన్ని సమాజం అన్నారు. మనం అందరం కలిసిన మీద ఒక సమాజమే. ఈ 10 మంది మారితే ఈ 10 మంది ఇంకో 10 మందిని మారిస్తే సమాజం మారినట్లేని కదా. అంతే. మరి మీరు మారండి. నేను మారిన గురుగారు, అంటే మారేటోళ్ళ గురించి చెప్తున్నా. అయితే ఇంకోటి ఏంటంటే బ్రహ్మచారిగా ఉండాలనుకునేవాడు, సన్యాసి ఉండాలనుకునేవాడు పదార్థ భేదం చేయకుండా భోక్తవ్యం చేయవలే. యాపిల్ ఉన్నది, అట్ట దింపుకొని అట్లే తినలే. మళ్ళీ దాన్ని కట్ చేయడం, దాన్ని ఫ్రై చేయడం, దాన్ని జ్యూస్ చేయడం. ధర్మం మారకూడదు, అది సన్యాస లక్షణం. ఆరెంజ్ తినే పద్ధతి ఏది? దాని పద్ధతి బట్టి తీసి తింటాం. మళ్ళీ పొట్టు తీసి తినాలి కదా భేదం అంటే. దాని ధర్మం ఏంది? అలా కాదు. అలాగే యతి ధర్మం ఏమిటి? భోజనం విషయంలో యతి ధర్మం ఏమిటి చెప్పు. జడమైన సూత్ర పదార్థము పాత్రతో మేము తినకూడదు. జడ సూత్ర పాత్ర అంటే ఏంటంటే దాన్ని ఇట్లా వడేస్తే పగిలిపోవాలి, చింపితే చిరిగాలి, అటువంటి పాత్రల్ని తినాలి మేము యతులం. కంచు పడేస్తే పగిలిపోదు, రాగి పగిలిపోదు, ఎండి పగిలిపోదు, ఈ పాత్రలో మేము తినకూడదు. యతి ఎప్పటికెప్పుడు కూడా పారిశుద్ధ్యమైనటువంటి భోక్తవ్యం చేయవలే. దినాలు స్టోరేజ్ చేసుకున్న కంచాలులో భుజించకూడదు. మట్టి పాత్ర పడేస్తే పగులుతుంది, దాంట్లో మేము తినొచ్చు. యతి ధర్మం తెలుసునా? అతనికి ఏడ తెలుసు? ఎప్పుడు చూస్తే మాస్ట్రిబ్యూషన్, వీర్య ధర్మం. గురువు ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎట్లా ఉండాలి, గురువు ఎట్లా నమ్మాలి, శిష్యుడు ఎట్లా నమ్మాలి. ఈయనే కొట్లాడతాడు అతను, ఈయనేంలే. అర్థమైనా నీకు? ఏం అర్థమై? తిండి తక్క చేయి, తీట తక్క చేయి. తీట ఎక్కైనా తిండి ఎక్కైనా మనిషి పనికిరాడు. అందరికీ నీకు. ఇంకోటి ఏంటంటే ఎగ్గునుడుక వెజిటేరియన్ అంటారు గురువారి మధ్యలో. ఎగ్గుని గుడ్డు ఉడక, ఎగ్గు ఉడక శాకాహారం అని తింటారు. అది నేను పెంటను కూడా శాకాహారం అంట, తినేస్తారా? దేంట్లో కూడా ఫార్ములా ఎక్విప్మెంట్ ఆధారంగానే మనం నిర్ధారణ చేయాలి. డిఎన్ఏ ఏఎన్ఏ కాలం సిస్టమ్ ప్రకారంగా జీవ కణజాల శక్తిని బట్టి మనం నిర్ధారణ చేయాలి, అది ప్రాణం ఉన్నదా ప్రాణం లేదా అని. ఎగ్గును అట్లే పెడితే లోపల ఏం తయారవుతుంది? పిల్ల. ఆ పిల్ల తయారుగానికి సమానమైనటువంటి ఆ కణజాల శక్తి ఉంటేనే పిల్ల తయారవుతుంది కదా. పిల్ల తయారానికి అది శాకమా మాంసమా? అప్పుడెట్లా మాంసం, ఇప్పుడెట్లా కాదు? చెప్పు. ఇదంతా నేను రోజు ఒక అమ్మాయిని కౌగిలించుకోవాలి, ఇది నా వ్రతం. నేను రోజు ఒక కన్య పిల్లతో సంభోగించవాలి, ఇది నా తపస్సు. మేము గురువులం ఇలాగే ఉండాలి, అట్లయితే మా పవర్స్ ఎక్కువ వస్తాయి. నా తీటకు ఆచారాలు పెట్టుకున్నాను. ఆ తీటను తీసుకుపోయి ఆచారం ఇట్లనే చెప్పినది, శాస్త్రం ఇట్లనే చెప్పినది, సిద్ధాంతం ఇట్లనే చెప్పినది, తెండు కొయ్యండు పెట్టండు తినండు పడండు. ఇంకా నీ అతిథులు వచ్చి గురువు గారు శాస్త్రం ఇట్లే చెప్పిందట కదా, సరిపోయిందా? క్లోజ్. ఇంకేమైనా ఓపెన్? నీతిమంతుడు ఏమి చెప్పినా శాస్త్రమే వస్తుంది. నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు అంటే వాడు ఎరిగి, వాడు రుచి చూసి, వాడు చెప్పిందే నీతి. అంతేగాని ఇగో ఇతరుల తిండి తెచ్చి ఇక్కడ గోకితే నీ గోకుడకు రక్తం వస్తుంది కానీ వాని తిండి సాగదు. నీకు తెలుసా శాస్త్రం? ఇంతకుముందు శాస్త్రంలో ఉందంట కదా అంటే శాస్త్రం కర్తవ్య తెలియదు. శాస్త్రంకి ఎన్ని మూలలు ఉంటాయి చెప్పాయా? 4. శాస్త్రానికి 4 మూలలు మీన్స్ 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. శాస్త్రం అనే దానికి 4 ఆధారాలు ఉంటాయి. 1 భూతదయ, 2 సమాజ శ్రేష్టత్వం, 3 కుటుంబ శ్రేష్టత్వం, 4 జీవుడి యొక్క ధర్మం. నీవు మళ్ళీ ఇందులో ఏది తప్పుతున్నావు, ఏది ప్రమాణం నీకు? ఒక్కటి కూడా లేదు క్వాలిటీ. మళ్ళీ నువ్వు శాస్త్రం అంటావు.